నమస్కారం. 10th ఉత్తీర్ణతకు విద్యార్థులకు ఉపకరించే విధంగా జిల్లా పరిషత్తు విజయకేతనం పేరుతో ముద్రించిన 10వ తరగతి స్టడీ మెటీరియల్ పుస్తకాలను తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్లో శుక్రవారం జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు ఆవిష్కరించారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ పాఠశాల ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా విస్తరింపచేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోరారు. ఇటు వచ్చేయండి ఓకే. ఇప్పుడు కూడా తాడేపల్లి స్కూల్లో జాయిన్ అవ్వాలంటే రికమెండేషన్ కావాలి. ఇక్కడ ఎమ్మెల్యే లేకపోతే మినిస్టర్ చెప్తానుగా జాయిన్ అనే పరిస్థితికి ఈ స్కూల్ తీసుకురావాలని నా ఉద్దేశం. అంతే. అంటే మన స్కూల్లో చదివిన ప్రతి విద్యార్థి టాపర్గా మిగలాలనేది నా ఉద్దేశం. అది మీరందరికీ ఇక్కడ మంచి భవిష్యత్తు రావాలని కోరిక, అంతే, అంతకన్నా ఏం లేదు. నాకు దానివల్ల ఏం ఒరిగిపోదు. మీరు నిజంగా వచ్చినా నాకేం రాదు. కానీ మీ భవిష్యత్తు తాడేపూడి అంటే నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా అక్కడ తాడేపూడి నుంచి ఒకళ్ళు వచ్చి నాకు కలుస్తూ ఉంటారు. నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాను. మా గుడి నుంచి అమెరికాలో ఉన్నాడు, మా గుడి నుంచి ఆస్ట్రేలియాలో ఉన్నాడు, మా గుడి దుబాయ్లో ఉన్నాడు. అంటే ఎంతో చదువుకుంటేనే కానీ విదేశాల్లో ఉద్యోగాలు రావు. మరి అలాంటి స్థితిలో మీరు అందరూ ఉండాలని ఈ ప్రయత్నానికి మీ సహకారం కూడా మేము అర్థిస్తూ ఉన్నాం, తల్లిదండ్రులని, అదేవిధంగా మీది. ఇవాళ హై స్కూల్ డెవలప్ చేయాలి అనే ఆలోచన నాకు తీసుకొచ్చింది ఎన్వి సత్యనారాయణ అన్నయ్య గారు. ఎంతోమంది పరిపాలన చేస్తారు, వెళ్ళిపోతారు. మనకు కూడా ఒక ఐకాన్గా ఉండాలి తాడేపూడి అనేది. దానికి ఎడ్యుకేషన్ లబ్బు చేసామని ఇట్టు మనం తీసుకొచ్చాం. అదేవిధంగా మరి దీన్ని ఇక్కడ ఈ స్కూల్ను కూడా మనం క్రీడా హబ్బుగా చేయాలి, దాంతోపాటు ఎడ్యుకేషన్ హబ్బు కూడా చేయాలి. ఇక్కడ చాలా ఒక 5-6 వార్డులు జనం అంతా కూడా ఇదే ప్రాంతంలో ఉంటారు. ఇక్కడ వాకింగ్ చేయాలన్నా నైట్ సెక్యూర్డ్గా లైట్లు పెట్టించారు. అదేవిధంగా 100 దుక్కులు వర్షం వస్తే ఈ కాలేజీలో ఒక చుక్క నీళ్ళు లేకుండా అండర్ గ్రౌండ్ సిస్టమ్ అనేది భారతదేశంలో ఎక్కడ ఉండదు, ఏ స్కూల్లోనూ. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, గంటా ప్రసాదరావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణ, మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, ఎంపీడీఓ వి చంద్రశేఖరం, డివైఈఓ రామాంజనేయులు, మండల విద్యాశాఖ అధికారులు పిఎంకే జ్యోతి, టీవీ రామకృష్ణ, ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. యువతకు నైపుణ్యాల్లో శిక్షణ అందించి విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూర్గుపల్లి శేషారావు తెలిపారు. విజయవాడలోని ప్రైవేటు హోటల్లో విదేశీ ట్రైనింగ్ ఏజెన్సీల ప్రతినిధులతో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ శిక్షణను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని స్పష్టం చేశారు. is guiding students across the state to build skills, confidence and a global mindset. We are grateful for the guidance and support of many key leaders in this mission. Dr. Ravi Kumar P. Memuri Garu, Advisor to Government and President APNRT, for building global bridges and enabling strong connections with our Telugu communities worldwide. APSSDC for transforming bold ideas. Ms. Seta Sharma Garu is preparing youth with global ready skills. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జి గణేష్ కుమార్, అడ్వైజర్ సీతా శర్మ, వేమూరి రవికుమార్లు పాల్గొన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు వాటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన ప్రజల నుండి వినతులు స్వీకరించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆనందంగా జీవించాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. అలాగే అర్హత గల ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధానంగా పెన్షన్లు, ట్రై మోటార్ సైకిల్, రెవెన్యూకు సంబంధించిన వినతులు వస్తున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.
గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఈ శాఖ సంచాలకులు ఎస్ భార్గవి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలను శుక్రవారం ఆమె సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భార్గవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరూ విద్యార్థుల బాగోగుల కోసం నిరంతరం ఆలోచిస్తూ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే విద్యార్థులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను తక్షణం పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. బాలికల భద్రత కోసం వసతి గృహాల్లో మహిళా వాచ్మెన్లను నియమిస్తామని వివరించారు. మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయని చెప్తున్నాం. సమస్యల గురించే మనము పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర అంతా కూడా చర్చలు జరిగినాయి. మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు, మన ఆంధ్రప్రదేశ్ సీఎంఓ నుంచి, అలాగే సిఎస్ గారి దగ్గర నుంచి, సెక్రటరీ గారి దగ్గర నుంచి, మంత్రి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బాగోగులు ఇంకా ఎంత బాగా చేయాలి అన్న ఆలోచనలోనే ఉన్నారు. ఆలోచనలు కాస్త ఇంకొక నెలలు మాత్రమే టైం ఉంది. నెల లోపల మీరు చెప్పిన అన్ని సమస్యలకి పరిష్కారం మేము చూపబోతున్నాము. శానిటేషన్ కి సపరేట్ గా వర్కర్స్ ను పెడతాము. ఈ కార్యక్రమంలో ఆమె వెంట జిల్లా గిరిజన సంక్షేమ అధికారిని కెఎన్ జ్యోతులు ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. విద్యారంగంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంగా 10వ తరగతి విద్యార్థులు తరగతులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ హితవు పలికారు. అమలాపురం కలెక్టరేట్లో 10వ తరగతి విద్యార్థులకు శుక్రవారం నిర్వహించిన విద్యా ప్రార్థన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెంపు, పరీక్షా భయం తొలగింపు, భవిష్యత్ లక్ష్యాలపై స్పష్టత కోసం ప్రేరణ తరగతులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి విద్యార్థి ఒత్తిడిని తగ్గించుకుని శాంతియుతంగా చదువుకుంటేనే ఉత్తమ ఫలితాలు సాధించగలరని సూచించారు. ప్రేరణ తరగతుల ద్వారా పరీక్షా భయం తగ్గి మంచి మార్కులు సాధించే అవకాశం పెరుగుతుందని అన్నారు. ఉపాధ్యాయులు సానుకూల దృక్పథం, లక్ష్య నిర్దేశనం, కెరీర్ గైడెన్స్ వంటి అంశాలను విద్యార్థులకు అందించి తరగతుల్లో విలువైన సూచనలు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ షేక్ సలీం బాషలు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు వరలక్ష్మి అండి. నేను హసంబాద జడ్పిహెచ్ఎస్ హసంబాద నుంచి వచ్చాను. స్కూల్ అసిస్టెంట్ హిందీ అండి. అయితే డైలీ కూడా మేము మార్నింగ్, ఈవినింగ్ 2 సార్లు మార్నింగ్ తయారు చేశాం కదండి. అది చాలా బాగా పిల్లలకి యూజ్ అవుతుంది. సో దాని ప్రకారం మేము డివైడ్ చేసామండి. యాక్షన్ ప్లాన్ ప్రకారం ఏ రోజు పిల్లలకి ఏది చదివించాలి అనేటువంటిది చేస్తున్నటువంటి డిఓ సార్కి, కలెక్టర్ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. For being here and at the same time మీకు hardly ఒక 80 to 90 days ఉంది. సో 90 days don't undergo into stress. ప్రశాంతంగా వితౌట్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ ఎనీ స్ట్రెస్ ప్రాపర్గా చదువుకోండి. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ఎగ్జిక్యూషన్ అండ్ ప్లానింగ్. సో మీరు ఐ వాంట్ టీచర్స్ టు ప్లాన్ ప్రాపర్లీ. సో టోటల్ సిలబస్ ఎంత ఉంది, ఎన్ని లెసన్స్ ఉన్నాయి, సో ఎన్ని డేస్లో మనం ఒక 1 రివిజన్ చేయొచ్చు, ఎన్ని డేస్లో 2nd రివిజన్ చేయొచ్చు. సో ఆ విధంగా ప్లాన్ చేసుకొని కొంచెం ప్రాపర్గా ప్లానింగ్ చేసుకుంటే ఐ థింక్ ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. So my main concern is rather than completely bad-hearting or anything, try to understand. If you still have any doubts, discuss with the teachers such that at least at last level without any application of mind, don't go into the status of actually bad-hearting. So bad-hearting antar kada. So just ask these guys reproduce చేయడం కాకుండా just try to understand and replicate at your own level. దాన్ని మీ అంతటా మీరు రాయగలిగితే అది లైఫ్లో గుర్తుంటుంది. లేదు ఓన్లీ ఆ సర్టెన్ పీరియడ్ వరకు మీరు బై హార్ట్ చేస్తే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2-3 days ఆపరేట్ అవుతుంది. అవునా కదా? మీకు అర్థమయ్యి దాన్ని మీ లాంగ్వేజ్ లో రాయగలిగితే డెఫినెట్ గా మీకు కంటిన్యూస్ గా గుర్తుంటుంది. లేదు మీరు అర్థం చేసుకోకుండా జస్ట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అది దాన్ని బై హార్ట్ చేస్తే దానివల్ల ఏం ఇష్యూ ఉండవు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2-3 days మీ బ్రెయిన్ లో ఆపరేట్ అవుతుంది. ఎంపీ గన్నవరం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో
శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఈ నియోజకవర్గ ప్రజలు హాజరై తమ సమస్యలను పార్టీ నాయకులకు వివరించారు. నియోజకవర్గ పార్టీ కో కన్వీనర్లు దాసరి వీరవెంకట సత్యనారాయణ, మేకా ఆనందసాగర్లు ప్రజల నుండి వచ్చిన వినతులను శ్రద్ధగా స్వీకరించి వివరాలు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వస్కా శ్యామ్ సుందర్, గుత్తుల రామకృష్ణ, బొబ్బా ప్రభాత్, సేరు శ్రీను, చెల్లుబోయిన గంగాదేవి, మద్దాల అను రాజేశ్వరి, గుమ్మడి నాగమణి, పులపర్తి సుజాతలు పాల్గొన్నారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ హుండీలను శుక్రవారం తెరిచి లెక్కించగా 47,48,861 రూపాయల ఆదాయం వచ్చింది. సెప్టెంబర్ నెల 11వ తేదీ నుండి నవంబర్ 28వ తేదీ వరకు 78 రోజుల వ్యవధిలో ఈ ఆదాయం లభించింది. వీటిలో ప్రధాన ఆలయ హుండీల ద్వారా 46,61,265 రూపాయలు, గొర్రెలక్క అమ్మవారి హుండీ ద్వారా 19,774, అన్నదాన హుండీల ద్వారా 67,823 ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు. జిల్లా దేవాదాయ శాఖ అధికారి వి సత్యనారాయణ పర్యవేక్షణలో అమలాపురం తనిఖీదారు జె రామలింగేశ్వరరావు, ఎంపీటీసీ బైరా నాగరాజు, సర్పంచ్ కొండా జాన్బాబు సమక్షంలో లెక్కించినట్లు వివరించారు. అలాగే హుండీలలో 2 గ్రాముల బంగారం, 23 గ్రాముల వెండి వస్తువులు, పలు దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా లభించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వి ప్రసాద్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నియామకం కార్యకర్తలదేనని జిల్లా పరిశీలకులు అఖిలేష్ శుక్లా అన్నారు. శుక్రవారం రావులపాలెంలో కొత్తపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ రౌతు ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్, కామన ప్రభాకర్ రావు, ముల్లపూడి రాంబాబు, కొత్తూరి శ్రీనివాస్, కుప్పాల రాంబాబు, గ్రంథి శేషగిరిరావు, నక్కా సుబ్బారావు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలను తెలుసుకుని తక్షణ పరిష్కారం కోసం దోహదపడుతున్న గ్రీవెన్స్ డే భీమవరంలో స్పష్టం చేసిన తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. తణుకు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తా డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో హామీ ఇచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, పాల్గొన్న ఎమ్మెల్యే ఆరిమిల్లి. రైతుల సంక్షేమమే లక్ష్యంగా పాటుపడుతున్న కూటమి ప్రభుత్వం పాలూరు గ్రామ రైతన్న మీకోసం సభలో ప్రకటించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ, ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ చదలవాడ. తొలితరం సామాజిక ఉద్యమ నేత జ్యోతిరావు పూలేకు తణుకులో నివాళులు అర్పించిన మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి, నినాదాలిచ్చిన బీసీ నాయకులు. భారతదేశంలో కాంగ్రెస్ అభివృద్ధి చెందడం ద్వారానే దేశ అభివృద్ధి తణుకు కార్యకర్తల సభలో పేర్కొన్న పంజాబ్ మాజీ ఎంపీ జస్వీర్ సింగ్ డింపా. ఏపీలో యువతకు శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విజయవాడలో ప్రకటించిన సంస్థ చైర్మన్ బూరుగుపల్లి. కూటమి ప్రభుత్వంలో అర్హులైన పేదలందరికీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొవ్వూరులో చెప్పిన ఎమ్మెల్యే ముప్పిడి. గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్న సంబంధిత శాఖ రాజమండ్రిలో వెల్లడించిన ఈ శాఖ సంచాలకులు భార్గవి. విద్యా అభివృద్ధిలో అంబేద్కర్ కోనసీమ జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు పాటుపడాలి. అమలాపురంలో ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు హితవు పలికిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి హుండీల ఆదాయం 78 రోజులకు లభించిన 47,48,000 రూపాయలు వివరించిన జిల్లా దేవాదాయ అధికారి సత్యనారాయణ. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించుకునే అధికారం కార్యకర్తలదే. రావులపాలెం పార్టీ సభలో స్పష్టం చేసిన జిల్లా పరిశీలకులు అఖిలేష్ శుక్లా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.